నమస్తే, నేను మధు. నిన్న ఉగాది సందర్భంగా తాడేపల్లిలో పంచాంగ శ్రవణం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ శ్రవణంలో జగన్ గారి జాతకం గురించి మరి శాస్త్రి గారు చెప్పడం అయితే జరిగింది. మరి ఏమని చెప్పారు ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నిన్న తాడేపల్లిలో పంచాంగ శ్రవణం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా చూసుకుంటే అసలు జగన్ గారి గురించి ఏం చెప్పారు? అంటే మామూలుగా ఈ మధ్యన ఏమవుతుందంటేనండి, మనం గమనిస్తే పంచాంగ శ్రవణం అనేది పార్టీల పరంగా జరుగుతుంది. ఒకప్పుడు పంచాంగ శ్రవణం అంటే సాధారణంగా చెప్పేవాళ్ళు, అంటే అందరినీ ఉద్దేశించి చెప్పటం, ఆ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయి, కరువు కాటకాలు ఉంటాయా ఉండవా, వర్షాలు సకాలంలో పడతాయా పడవా, ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవటానికి రకరకాలుగా చెప్తున్నారు. కానీ నిన్న పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి సిద్ధాంతి గారు అయితే ఎక్కడ కూడా జగన్ని పొగిడే పని చేయాల, అంటే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పారు. నిజంగా ఆయన్ని మెచ్చుకోవాలి ఆ విషయంలో. భయపడకుండా ఆయన జాతకాన్ని ఎలా ఉన్నది అలా చెప్పడం అనేది యథాతథంగా అది చిన్న విషయం కాదు. ఏమైనా కల్పించి చెప్పచ్చుగా, మీకేంటి అద్భుతంగా ఉందండి, గురుడు ఉచ్చంలో ఉన్నాడు, లేకపోతే శుక్రుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ఏవో చెప్పచ్చు, కల్పించి కూడా చెప్పచ్చు. కానీ భారతి జాతకం బాగుంది, ఆ జాతక బలం వల్ల మీరు అనుకున్న పని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు అని చెప్పాడు ఆయన. ఈయనది వీక్గా ఉందని ఈయన జాతకం. తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయమంటే చేయలేదు ఆయన. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏదో చెప్పబోతుంటే కూడా ఆయన అంగీకరించలేదు. సో అప్పుడు ఇంకా నమస్కారం పెట్టుకోమని చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత ఇక్కడ మీరు ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యమైనది, 2 సెట్లు, ఇది రెండోసారి సెట్ వేసుకోవటం. అందుకని సెట్ ఎప్పుడైతే వేశారో అది నిజం కాదని కదా. అంటే ఆయన నటించాడా జగన్మోహన్ రెడ్డి? ప్రజల కోసం ఆయన నిన్న పంచగట్టుకుని కండువా వేసుకుని భార్యను పక్కన కూర్చోబెట్టుకుని ఎడం పక్క కూర్చున్నారు భారతి. మరి మీరు నమ్మని ఒక మతాన్ని మీరు ఎలా ఆచరిస్తారు ఉగాది రోజు? ఎందుకంటే అది హిందూ మత విశ్వాసాలు కదా, మరి ఎట్లా? అదొక సందేహం. ఆ తర్వాత అసలు ఏం జరిగింది నిన్న మనం గమనిస్తే కొన్ని అంశాలు మనం ప్రస్తావిద్దామండి. ఒక్కొక్కటి ఏం జరిగింది అసలు. నిన్న సిద్ధాంతి గారు వెల్లడించిన అంశాల్లో కొన్ని, ఈ ఏడాది పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పాడి వృద్ధి ఉంటుంది. పాడి అంటే తెలుసు కదా, పశువులది. తర్వాత ప్రజలు వారి ధర్మకార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు, రాజులంతా నీతిమంతమైన పరిపాలన అందిస్తారు. ఇక్కడ రాజులు అంటే అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వం. తర్వాత అహంకారం, గర్వం, స్వార్థం చూసేవాళ్ళు పరాభవం పొందే అవకాశం ఉంది. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పటికే 4 శాఖలు మారుస్తారని మాట వచ్చింది కదా. రెండోది, పరాభవం ఎవరు పొందుతారు అంటే పరాభవ నామ సంవత్సరం కాబట్టి అందరూ భయపడుతున్నారు. కానీ పరాభవం అనేది అందరికీ ఉండదుగా, మనం చేసే పనిని బట్టి ఉంటుంది. తర్వాత రుణాలు కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులు పనులు నెమ్మదిస్తాయి. వర్షాలు చాలా ముందుగా వస్తాయి కానీ వాటితో ఉపయోగం ఉండదు. జూలై 10 తర్వాత కురిసే వర్షాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా వర్షాలు వస్తున్నాయిగా అనుకోకుండా, ఇప్పుడు కూడా కోనసీమలో ఇవాళ వర్షాలు ఉన్నాయి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్వీయ లాభాపేక్షతో పరస్పర విమర్శలు పెరిగే సూచనలు ఉన్నాయి. అంటే కొంచెం కేంద్రం రాష్ట్రం వాగ్వాదాలకు దిగుతాయి. తర్వాత అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 10 వరకు జన నష్టం, దుర్భిక్షం వల్ల రాజుల పతనానికి ఆస్కారం ఉంది. ఏదైనా కావచ్చు, మనకు తెలియదు. జన నష్టం అంటే ఏదైనా బాంబు పేలుళ్ళు ఉంటాయా, దుర్భిక్షం అంటే కరువు కాటకాలు వస్తాయా, తెలియదు. మనం వేచి చూడాలి. కానీ శ్రవణం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మేడం, జగన్ ప్యాలెస్ లోనే జగన్ కి ఆపోజిట్ గా మాట్లాడినట్టు నాకైతే అనిపిస్తుంది మేడం. ఉన్నది చెప్పాడు ఆయన. ఇక్కడ ఆపోజిట్ గా మాట్లాడటం కాదు. ఇప్పుడు మీ జాతకం ఎలా ఉందో అలా చెప్పినప్పుడు మీరు తీసుకునే సంస్కారం మీకు ఉండాలి. ఇప్పుడు అతను ఏం మాట్లాడలేదు కాబట్టి జగన్ దాని మీద నెగిటివ్ గా రియాక్ట్ అయితే అవ్వలేదు ఇంతవరకు. మరి ఇన్నర్ గా మనకు తెలియదు. ఎందుకంటే సాధారణంగా అతను ఇలాంటివి ఉపేక్షించాడు, కానీ ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయన వీటిని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అంటే ఇప్పుడు పంచాంగ శ్రవణాన్ని ఆయన నమ్మడు కాబట్టి దీన్ని కూడా సీరియస్ గా తీసుకోలేదా, లేకపోతే అర్థం కాలేదా? అర్థం కాకపోవడం ఉండదు, అర్థం అవుతుంది. అంటే ఆయన నమ్మకం లేదు కాబట్టి దాని మీద పెద్ద దృష్టి సారించి ఉండడు. ఎందుకంటే ఆయన హిందువు కాదు కదా, ఆయన 4 గోడల మధ్య బైబిల్ చదువుతాడు, బయటకు వచ్చినప్పుడు నటిస్తాడు, అందుకని వేరే మతాల కోసం. కాబట్టి ఇది ఒక నటనలో భాగం కాబట్టి అయినా సెట్ వేసుకుని చేయటం ఏంటి? ఆల్రెడీ ఒక సెట్ వేసుకుని ముఖ్యమంత్రిగా నువ్వు రాలేదు, మళ్ళా సెట్ వేసుకుని ఆత్మ ప్రదక్షిణకు ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు అసలు ఎందుకు ఈ పూజలు లేకపోతే ఈ పంచాంగ శ్రవణాలు? తర్వాత మీరు కనుక గమనిస్తే కనుక అయితే
గతంలో బీఆర్ఎస్ కూడా ఒక సిద్ధాంతి చెప్పాడు, ఇంకేముంది కేసీఆర్ ప్రధానమంత్రి అయిపోతారు, చక్రం తిప్పుతారని. మీకు గుర్తుంటే అందరూ చక్రాలు ఎలా తిప్పుతారు, అందరూ చంద్రబాబు నాయుడు కాలేరు కదా. అవును. కాబట్టి చక్రం తిప్పలేదు, పార్టీ కూడా పతనం అయింది. తర్వాత ఇప్పుడు ఎవరి పంచాంగాలు వాళ్ళే వినిపించుకుంటున్నారు, పార్టీల పరంగా కూడా చెప్తున్నారు. సో దాన్ని అన్వయించి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చూపించుకోవాలి, అది తప్పది. కాబట్టి చెప్పాలి. పంచాంగ శ్రవణం చేసే వాళ్ళు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వాళ్ళ మెప్పు కోసం మాత్రం మీ విద్యని మీరు మార్చి మాట్లాడొద్దని మనం చెప్తున్నాం. సో ఏదేమైనా సరే ఇప్పుడు జగన్ గారికి నార్మల్ గా మాట ఎదిరించి మాట్లాడితేనే కోపం వచ్చేస్తుంది మేడం. కానీ ఇక్కడ చూస్తే మీ జాతకమే బాగాలేదు అన్నట్టయితే గురువు గారు చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే బయటికి ఏమనకపోయినా కానీ మరి ఇన్నర్లో ఆయన అంటే ఆయన పార్టీ పరంగా ఆయన సమూహ పరంగా అయినా కానీ దీని గురించి డిస్కషన్ వచ్చింటే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నా. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి లైట్ తీసుకుని అంటున్నా. ఎంతైనా నమ్మకం ఉంటది కదా మేడం, చెప్పలేము మనం. ఓకే. సో ఏదేమైనా సరే తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించినటువంటి పంచాంగ శ్రవణం గురించి అయితే రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి జగన్ జాతకం బాగోకపోయినా కానీ ఆయన భార్య అయినటువంటి భారతి జాతకం బాగుంటుంది కాబట్టి ఆయనకి కలిసి రావచ్చు అన్నట్టే మరి పంతులు గారు కూడా చెప్పడం జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.